సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నటులు, రమాప్రభ లాంటి సీనియర్ నటులు, ప్రభ గారు హీరోయిన్ గారు లాంటి వాళ్ళు, జయప్రద గారు లాంటి వాళ్ళు, జయసుధ గారు లాంటి వాళ్ళతోటి కూడా మేము కలిసి చేసినాం. కానీ జోవియల్గా అక్కినేని గారితో, అక్కినేని గారు అక్కడ దూరంగా కూర్చునేవాడు. ఏం అందగాడు, నన్ను ఇప్పుడు అందగాడు అనే పిలిచేది అక్కినేని నాగేశ్వరరావు గారు. ఏంటి కాలేజ్ అమ్మాయిలు వచ్చారు, ఏంటి కథ, ఆ సరదా క్యారవాన్లో కూర్చుంటే వస్తుంది రాదు. నేను గురుగారు అట్లా కాదు గురుగారు, ఆటోగ్రాఫ్ అని వస్తే ఆటోగ్రాఫే ఏంటో ఇవన్నీ అనేటోడు మమ్మల్ని. మేము నవ్వుకునేది, సరదాగా ఉండేది. అట్లాగే చిరన్నతో పక్కన కూర్చుంటే ఎంతో ఆనందంగా ఉండేది మాకు. మా పెద్దన్నయ్య పక్కన కూర్చున్నాం. కొన్ని ఆయన సినిమాలో అదే ఆయన అన్న అట్లా భలే డ్యాన్స్ వేసామన్నా అని, ఆ సినిమాలో భలే ఉంటుంది అన్న డ్యాన్స్ అంటే అనేటోడు. అట్లా మరి జోవియల్గా ఉండేదండి. పెద్ద పెద్ద స్టార్స్తో మేమెంత ఆఫ్టర్లు. కానీ చిరన్న లాంటి స్టారు, బాలన్న లాంటి స్టారు, వీళ్ళందరితో కృష్ణ గారు లాంటి స్టారు, నాగార్జున గారు లాంటి స్టారు, అక్కినేని గారు, ఎన్టీ రామారావు గారు తమ్ముడు ఎక్కడ వచ్చాడా, పోయి దగ్గర కూర్చొని అన్నగారి పక్కన. ఏంటి సత్యనారాయణ గారు ఎలాంటి సీనియర్ నటుడు. అట్లా అది పోయింది. పండగ వాతావరణంలో ఉండేదండి మా షూటింగ్లు. పండగ వాతావరణమే.